Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Hindu analysis for 16th of Jan 2025. My name is Vaishnavi and I'm going to deal today's session. Okay, మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు and make sure that you hit the subscribe button and click the notification bell icon. Okay, with this note, let's start the video. So let us look at the index of today's articles. Okay, దీన్ని చూసే ముందు let me tell you that ఈ particular class యొక్క PDF access మీకు కావాలి అంటే the print friendly version of PDF will be available in the Telegram channel. You can get access of that PDF from there. Okay, so Telegram channel link and PDF link అనేది మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాం చూడండి, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది. ఓకే, ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ టు దట్, అండ్ టెలిగ్రామ్ ఛానల్ ని కూడా మీరు జాయిన్ అయి పెట్టుకోండి. ఓకే, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ది ఇండెక్స్ పార్ట్. సో ఫస్ట్ ఆర్టికల్, ఆల్మోస్ట్ మనం 16 ఆర్టికల్స్ చూస్తాం ఈరోజు. సో ఫస్ట్ ఆర్టికల్ విల్ బి ద చైనాస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అండ్ కార్టోగ్రఫిక్ ఓకే అలైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద మనం దృష్టి పెడతాం. సో ఇక్కడ మనం మెయిన్ గా చూసేది ఏంటంటే రీసెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ మన్మోహన్ సింగ్ గారి రెయిన్ ని మనం డిస్కస్ చేస్తూ విల్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద సోషల్ జస్టిస్ అండ్ లాస్ట్ ఛాన్స్, వాట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ విల్ లుక్ ఎట్ బరోడ్ ట్రాజడీ అని ఒకటి చూస్తాం, అండ్ ఆల్సో గాజా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ యొక్క ఇంప్లికేషన్స్ అండ్ ఆల్ చూస్తాము. నేవీలో 3 ప్లాట్ఫామ్స్ అనేవి డిప్లాయ్ అయ్యాయి అనమాట, వాటిని కూడా చూస్తాము. బ్లడ్ మనీ గురించి చూస్తాము. నెక్స్ట్ యుఎస్ జపాన్ మూన్ ల్యాండర్స్ ని ప్రైవేట్ ఎంటిటీ ద్వారా సింగిల్ రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది, వాటి గురించి చూస్తాము. అండ్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ డిసెంబర్ ఎట్ 3 months లోవర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, అది చూస్తాము. 20 spotted deers డాట్ ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అని రావడం జరిగింది, విల్ లుక్ ఎట్ దాట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ గురించి డేటా అనేది రావడం జరిగింది, విల్ లుక్ ఎట్ దాట్. విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ గురించి చూస్తాము. బాఫ్తా తీసుకొచ్చిన నామినీస్ ఏవైతే ఉంటాయో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ లో, సో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే ఒక మూవీ నామినేట్ అవ్వడం జరిగింది. విల్ హ్యావ్ అ క్విక్ ఫ్యాక్ట్స్ అబౌట్ దట్, విల్ రీడ్ అబౌట్ దట్. నెక్స్ట్ వచ్చేసి నాస్కమ్ అనేది ఇట్ స్టడీయింగ్ అబౌట్ ది డేటా ప్రొటెక్షన్ అండ్ డ్రాఫ్ట్ రూల్స్ గురించి స్టేక్ హోల్డర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్. సో విల్ లుక్ ఎట్ ద గ్లాన్స్ ఆఫ్ దట్. ఓకే, విల్ గ్లాన్స్ దట్. యుఎస్ రెస్ట్రిక్షన్స్ లిస్ట్ గురించి మనం 3 ఇండియన్ న్యూక్లియర్ ఎంటిటీస్ నో మోర్ ఆన్ యుఎస్ రెస్ట్రిక్షన్స్ లిస్ట్ అనేది ఒకటి వచ్చింది, విల్ లుక్ ఎట్ దట్. ఇండియా చైనా గ్రోత్ టు సాఫెన్ ఇన్ 2025 అనేది రావడం జరిగింది, విల్ లుక్ ఎట్ దట్. అండ్ ఆఫ్టర్ స్టీప్ ఇంపోర్ట్ బిల్ మోర్ రోబస్ట్ ట్రేడ్ డేటా లైక్లీ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది, విల్ లుక్ ఎట్ దట్. సో దీస్ ఆర్ ద 15 to 16 articles that we are going to discuss in today's news. Okay, so let's start the video. So let us look at the first article of the day. So the red flag as China's expansionist strategy roll on అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ ద న్యూ టాక్టిక్స్ దట్ చైనా హస్ కమ్ అప్ విత్, లైక్ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అని ఒక స్ట్రాటజీతో, వాటర్ వార్స్ అనే ఒక ఐడియాలజీస్ తో కొంచెం చైనా అనేది ముందుకు వస్తుంది విత్ ఇట్స్ ద ఎక్స్పాన్షనిస్ట్ స్ట్రాటజీస్ అనమాట. అయితే ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సౌత్ ఏషియన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ హౌ సౌత్ ఏషియన్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్ విత్ దాట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. సో ఇవన్నీ ఈ ఆర్టికల్లో ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో, బట్ లెట్ మీ రిమైండ్ యూ ద థింగ్స్ అగైన్. సో ఇండియా చైనాకి మధ్యలో ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి వీ హ్యావ్ సీన్ ద స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్. ఎందుకు? October 2024 కన్నా ముందు ఇఫ్ యూ హ్యావ్ సీన్ బోత్ ద కంట్రీస్ రిలేషన్షిప్స్ ఇన్ ద ఏరియాస్ లైక్ దెమ్చోక్, ఇన్ ద ఏరియాస్ లైక్ గల్వాన్ వ్యాలీ అండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అక్సాయ్ చిన్ అండ్ ఆల్, ఇక్కడ ఏంటంటే వీ హావ్ సీన్ ఎస్పెషల్లీ ఇన్ ద గల్వాన్ వ్యాలీ స్టాండ్ ఆఫ్ చూడడం జరిగింది బిట్వీన్ బోత్ ద ఆర్మీస్. ఓకే, ఫ్రమ్ లాంగ్ టైం ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి మన రిలేషన్స్ అనేవి బాగాలేవు. అయితే ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్యాకిల్ చేయడానికి October 2024 లో వీ హ్యావ్ లైక్ బోత్ ద కంట్రీస్ నుంచి ఒఫీషియల్ లెవెల్ టాక్స్ అనేవి జరిగాయి. ఓకే, దే హ్యావ్ కమ్ అప్ విత్ డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్స్ ఆల్సో. సో స్లో పేస్డ్ లో సో బోత్ ద కంట్రీస్ వాంట్ టు రిలీజ్ ద ట్రూప్స్ అనమాట, అంటే ఆ ట్రూప్స్ ని అక్కడ నుంచి వాళ్ళ ఓన్ కంట్రీస్ కి సెండ్ చేసేస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ ద డిసెంగేజ్మెంట్ ప్రాసెస్, రైట్? ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ లైక్ దెమ్చాక్, ఇన్ ద ఏరియాస్ లైక్ దెప్సాంగ్ వ్యాలీ, ఇక్కడ మనము ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేవి నిర్వహించామన్నమాట. అయితే ఆఫ్టర్ పోస్ట్ 2024 వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఇస్ అ గుడ్ రిలేషన్ అండ్ గుడ్ సైన్స్ ఫ్రమ్ ది చైనా. But what happened, instead of having the confidence building measures, so confidence building measures అనేవి రాకుండా ఏమయ్యాయంటే there are a lot of issues that got popped up, okay, between both the countries.
ఫస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ది కౌంటీస్ ఇన్ ద డిస్ప్యూటెడ్ రీజన్స్ అనమాట. అయితే చైనా ఏం చేసింది, ఇట్ హాస్ కమ్ అప్ విత్ సమ్ ఒఫీషియల్ మ్యాప్స్ అండ్ ఇట్ హాస్ డెవలప్డ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనమాట. వాటిని మనం కౌంటీస్ అని అంటాం. ఈ కౌంటీస్ ని ఎక్కడ డెవలప్ చేసింది, సో ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ది అక్సాయ్ చిన్, in the areas of eastern Ladakh which is under the disputed region. Okay, disputed region lo counties ni establish cheyadam anedi it's not right. Again it is indirectly involving in the disputes related to India anamata. Okay, so దీన్నే మనం ఏమంటున్నామనంటే ద రిలీజ్ ఆఫ్ ది ఒఫీషియల్ మ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ ని చైనా క్లెయిమ్ చేసుకుంటూ మ్యాప్స్ రిలీజ్ చేస్తుంది. సో వీటన్నిటిని ఏమని అంటామంటే దీస్ ఆర్ నోన్ యాజ్ కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ ద న్యూ టాక్టిక్ దట్ చైనా ఇస్ ప్లేయింగ్. ఓకే, అండ్ ది అదర్ ఇష్యూ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రీజియన్ లో అక్కడ మెగా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల యార్లుంగ్ సాంగ్పో అంటారు మనము. ఇఫ్ యూ లుక్ అట్ ది చైనాస్ పార్ట్ వాళ్ళు యార్లుంగ్ సాంగ్పో అంటారు, మనం అయితే బ్రహ్మపుత్ర రివర్ అని అంటాం కదా. సో బేసికలీ ఈ బ్రహ్మపుత్ర రివర్ వెన్ ఇట్ ఇస్ ఎంటరింగ్ ఇన్ ఇండియా ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి టర్న్ తీసుకొని ఇండియాకి ఎంటర్ అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ బిఫోర్ దట్ టర్న్ దే హ్యావ్ కమ్ అప్ విత్ మెగా డ్యామ్ ప్లాన్. సో దీని వల్ల ఏమవుతుంది, దే ఆర్ యూజింగ్ దిస్ వాటర్ యాజ్ అ వార్ అనమాట. వార్ లాగా యూజ్ చేసుకుందాం అనే టెండెన్సీతో ఇలా మెగా డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది చైనా. సో దీని వల్ల ఏమవుతుంది, ఓకే దే విల్ లెవరేజ్ దిస్ ఆపర్చునిటీ టు యూజ్ దిస్ వాటర్. ఓకే, వాటర్ ని యూజ్ చేసుకుని ఎప్పుడైనా బోత్ ద కంట్రీస్ కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు సడన్ గా వాటర్ రిలీజ్ చేయడం కానీ లేకపోతే వాటర్ ఆపేయడం కానీ, దీనివల్ల ఏమవుతుంది అయితే ఫ్లడ్స్ వస్తాయి లేకపోతే డ్రాట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇలా మెగా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇంకొక ఇష్యూ ఏంటంటే ఎకలాజికల్ ఇష్యూ కూడా ఉంటుంది. బికాస్ దాట్ ఈస్ ఇన్ ద హిమాలయన్ జోన్. డెఫినెట్లీ ఆల్మోస్ట్ అక్కడున్న ఓకే ల్యాండ్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి అన్ అన్స్టేబుల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ది సెస్మలాజికల్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. ఓకే, హిమాలయన్ రీజియన్ లో ఉంది కాబట్టి. సో ఇఫ్ యూర్ కన్స్ట్రక్టింగ్ దిస్ డ్యామ్ డెఫినెట్లీ ఇట్ మే కాస్ ఎర్త్ క్వేక్స్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతూ వస్తున్నాయి అనమాట. అయితే ఈ ఇష్యూస్ కి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అవుతాయి, సో బేసిక్ గా ప్రీవియస్ నుంచి హిస్టారికల్ గా చూసుకున్న సౌత్ ఏషియన్ రీజన్ ఏవైతే ఉంటాయో, సో దీస్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ద మైన్యూట్ కంట్రీస్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద చైనా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ కానివ్వండి, చైనా ఈజ్ మోర్ డెవలప్డ్ దెన్ ఎనీ సౌత్ ఏషియన్ రీజన్. అవునా, దానివల్ల బార్డర్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి సో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ విత్ ద ఓకే రీజనల్ ఫోరమ్స్ హెల్ప్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ డైరెక్ట్లీ ఎంగేజింగ్ విత్ ద చైనా అనమాట. సో డైరెక్ట్లీ ఎందుకు ఎంగేజ్ అవుతున్నారు, డెఫినెట్లీ చైనాస్ ఎకానమీ ఇస్ like a mountain if you are comparing with the economies of these South Asian countries. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, బైలేటరల్ టాక్స్ తో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద గ్రూప్. ఓకే, రీజనల్ గ్రూప్స్ తో డిమాండ్స్ చేయకుండా బైలేటరల్ టాక్స్ మీద, మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్ కాకుండా బైలేటరల్ టాక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అనమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద డోక్లామ్ ఇష్యూ కానివ్వండి లేకపోతే రివర్ వాటర్ ఇష్యూస్ కానివ్వండి, ఎనీవేర్ ఇన్ సౌత్ ఏషియన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద బైలేటరల్ టాక్స్ బికాస్ ఆఫ్ ద పవర్ అసిమెట్రీ దట్ ఈస్ దేర్. ఓకే, సో కలెక్టివ్ ఫ్రంట్ ని ప్రిఫర్ చేయట్లేదు. వెరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ లాంటి గ్రూపింగ్స్ తో మనం ముందుకు వచ్చాం. ఓకే, ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద ఇష్యూస్. ఓకే, అండ్ ఆల్సో ASEAN countries grouping. Okay, they are collectively fighting against the China's aggression. They are increasing the pressure on China. So ila konni countries em chestunnai other than South Asian regions, so they are coming up with a collective front anamata. Collective front tho vallu demand chestunnaru China mida, whereas another countries are just like South Asian countries are just having a bilateral talks. And for example, they are dependent on China gabatti with respect to investments and all. Okay, China, if you look at the Pakistan, so చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో, పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో, సో దానిలో చైనా ఏం చేసింది, పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేసింది. అండ్ చైనా ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఏరియాస్ లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ ఆల్. సో దీనివల్ల ఏంది, ఎకనామిక్ గా డిపెండ్ అయి ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి దే ఆర్ నాట్ కమింగ్ అప్ విత్ ద కలెక్టివ్ ఫ్రంట్ ఐడియాలజీ. ఓకే, I hope you have understood. So with respect to the difference between the South Asian response and other countries' response, and also they are
ఓకే ఏమంటారు విత్ రెస్పెక్ట్ టు బార్గెనింగ్ చైనా ఆల్సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద బైలేటరల్ టాక్స్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అ జిస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. లెట్స్ సీ ద మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. అయితే ఈ పర్టికులర్ టాపిక్ ఎక్కడ మనకి యూస్ఫుల్ అవుతుంది అని అంటే GS2 లో ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ రిలేషన్స్ లో మనకి ఈ టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చూసిందే ఇండియా అనేది ఇట్ హస్ ఫేస్డ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు చైనాస్ అగ్రెసివ్ పాలసీ అండ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీస్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కన్స్ట్రక్షన్ ఆఫ్ అ మెగా డ్యామ్ ఆన్ యార్లుంగ్ సాంగ్పో రివర్ ఆర్ బ్రహ్మపుత్ర. ఓకే, దీని వల్ల ఏంది, ఇండియా అనేది లోవర్ రైపేరియన్ కంట్రీ కాబట్టి దిస్ విల్ థ్రెట్ ఇండియా అనమాట. దిస్ విల్ థ్రెటన్ ఇండియా. ఓకే, అండ్ ఆల్సో ద బంగ్లాదేశ్ విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. క్రియేషన్ ఆఫ్ 2 న్యూ కౌంటీస్ ఇన్ లడాక్ చెప్పాను కదా. సో డిస్ప్యూటెడ్ రీజియన్స్ లో కౌంటీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ షోయింగ్ చైనా యొక్క కార్టోగ్రఫిక్ అగ్రెషన్ ని చూపెడుతుంది. సో యూస్ దీస్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. ఓకే, దీస్ యాక్షన్స్ రిఫ్లెక్ట్ చైనాస్ బార్డర్ స్ట్రాటజీ టు అసర్ట్ టెరిటోరియల్ కంట్రోల్ అండ్ రీజనల్ డామినెన్స్. సో ఏంటంటే రీజనల్ డామినెన్స్ అనేది చూపెడదాం అనుకుంటుంది బై అండర్మైనింగ్ ఇండియాస్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఇండియాస్ సావర్నిటీ. So if you look at the China's expansionist strategy, recent actions aithe we have seen the dam construction on Brahmaputra, new counties in Ladakh, and also aggressive tactics kuda చూస్తున్నాం. So China's actions reflect its larger strategies of redefining the boundaries. So specific గా మనం చూసుకుంటే by renaming the locations that are disputed, okay, by constructing the infrastructure projects in the disputed regions. దీని వల్ల ఏంటంటే బేసిక్ గా it is showing that ఓకే ఈ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మావి అని ఇండైరెక్ట్ గా చూపెట్టుకుంటుంది. ఓకే, ఇట్ ఈస్ రీనేమింగ్ ద లొకేషన్స్ దట్ ఆర్ ఇన్ ద డిస్ప్యూటెడ్ రీజన్స్ ఆల్సో. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఆర్ ద ట్రాన్స్బౌండరీ వాటర్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు చైనా అని చూసుకుంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద మెగా డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇట్ విల్ రెడ్యూస్ ద వాటర్ అండ్ సిల్ట్ ఫ్లో డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో ఉన్న రీజన్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్ ఏవైతే ఉన్నాయో దే విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ది వాటర్. ఓకే, దీనివల్ల అక్కడ ఉన్న అగ్రికల్చర్ కి, ఫిషరీస్ కి, బయోడైవర్సిటీకి ఇన్ బోత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ సిల్ట్ ఫ్లో అనేది తగ్గడం వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ఫార్మ్ ల్యాండ్స్ కి. అండ్ ఆల్సో ఫ్లడ్ రిస్క్ అనేది ఉంటుంది. బేసిక్ గా డ్యూరింగ్ మాన్సూన్ ఆర్ బికాస్ ఆఫ్ ద జియో పొలిటికల్ టెన్షన్ సడన్ వాటర్ ఒకవేళ రిలీజ్ చేసింది అనుకోండి చైనా ఫ్రమ్ దిస్ డ్యామ్, సో దీని వల్ల అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్ లో డివాస్టేటింగ్ ఫ్లడ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎకానమిక్ అండ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్ అనేవి కూడా ఉన్నాయి. సో పొటెన్షియల్ డిస్రప్షన్ ఆఫ్ ఇండియాస్ వాటర్ సెక్యూరిటీ. సో దిస్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద సావర్నిటీ ఆఫ్ ఇండియా అనమాట విత్ రెస్పెక్ట్ టు వాటర్ సెక్యూరిటీ. అండ్ ఆల్సో స్ట్రాటజిక్ వల్నరబుల్ గా పెట్టేస్తుంది ఇండియాని, ఒక వల్నరబుల్ ఏరియాగా ఓకే మార్చేస్తుంది అనమాట బై కన్స్ట్రక్టింగ్ దిస్ డ్యామ్ అండ్ ఆల్. ఓకే, ఇట్ ఈస్ లెవరేజింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ యాజ్ అ యూజ్ ఫర్ అగేన్స్ట్ ఇండియా. ఓకే, అగేన్స్ట్ ఇండియా వాడుకోవడానికి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్ చేస్తుంది అనమాట. అయితే ఇండియా రెస్పాన్స్ ఎలా ఉంది, ఇండియా హాస్ యాక్సిలరేటెడ్ ఇట్స్ ఓన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. సో మనం కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ తో మనం ముందుకు వచ్చాం అరుణాచల్ ప్రదేశ్ లో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ పర్టికులర్ చైనీస్ ప్రాజెక్ట్స్. సో ఆల్మోస్ట్ $1 billion ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టాం ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 12 హైడ్రో పవర్ స్టేషన్స్ ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల మన లోకల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సో టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ది upstream flows, we are actually constructing this hydropower stations anamata, almost $1 billion worth projects ni. Okay, similar water disputes exist in Nepal also, Bhutan also. Okay, దీని వల్ల మన bilateral relations మీద with other countries also it is getting affected. So China యొక్క unilateral actions ఏవైతే ఉన్నాయో on the shared rivers like Brahmaputra and Indus, దీని వల్ల ఇండియా యొక్క వాటర్ డిప్లొమసీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఇండియా అనేది ఇట్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఏరియా. ఓకే, సో దిస్ ఇస్ ద కౌంటర్ మెజర్ దట్ ఇండియా హస్ టేకెన్ అప్. అయితే you have to look at the broader areas also. So if you look at the cartographic aggression by the China, okay, so for example it has renamed the territories. So China has renamed 11 locations in Arunachal Pradesh in 2023. So దీని వల్ల ఇండియా యొక్క సావర్నిటీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ప్రీవియస్లీ రీనేమ్డ్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇన్ 2021 as part of its cartographic campaign and establishing the administrative units. So it has created some administrative divisions in Ladakh.
ఓకే, దీనివల్ల ఏంటి, కౌంటీస్ డెవలప్ చేయడం వల్ల డిస్ప్యూటెడ్ ఏరియాస్ మీద ఉన్న సావర్నిటీ అనేది కోల్పోతున్నాం అనమాట. సో ఫిజికల్ ప్రెసెన్స్ ఇన్ డిస్ప్యూటెడ్ ఏరియాస్, సో ఇట్ హ్యాస్ బిల్డ్ సమ్ సెటిల్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తుంది ఇన్ డిస్ప్యూటెడ్ రీజన్స్. ఓకే, దీనివల్ల చైనా క్లెయిమ్ అనేది ఇంకొంచెం స్ట్రెంగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇల్లీగల్ మ్యాప్ క్లెయిమ్, సో చైనా ఇన్కార్పొరేట్స్ కంటెస్టెడ్ రీజన్స్, సో మెయిన్ గా కంటెస్టెడ్ అండ్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ని కూడా దాని యొక్క ఒఫీషియల్ మ్యాప్స్ లో రిప్రజెంట్ చేయడం వల్ల అగైన్ వీఆర్ లూజింగ్ అవర్ like direct impact or direct influence on that particular areas. Okay, so what are the implications for India? So if you look at the implications for India, these actions aim to undermine India's territorial sovereignty. Definitely ga mana yokka territorial sovereignty మీద ఎఫెక్ట్ పడుతుంది. Okay, and it complicates the bilateral negotiations between both the countries also. అయితే if you look at the broader regional impact, China's territorial disputes ఏవైతే ఉంటాయో it may extend to Nepal and it may extend to Bhutan also. ఆ కంట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ యాక్షన్స్ అనేవి it creates a psychological and strategic advantage over its neighbors also. Okay, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ లీగల్ పర్స్పెక్టివ్ లో మనం చూసుకుంటే, వెదర్ ఇలా ఒకవేళ మ్యాప్స్ లో ఆర్ కార్టోగ్రఫిక్ అగ్రెషన్ తో ఓకే రిలీజ్ చేసిన మ్యాప్స్ లో ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే ఇది నిజంగా వ్యాలిడ్ అవుతుందా అని చూద్దాం. So challenges to international law. So legal validity of the China's claims. So many of Chinese territorial claims lack international legal validity. So దీనికి ఒక పాసిబుల్ లీగల్ వ్యాలిడిటీ అనేది లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసీజే ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రూల్డ్ అగేన్స్ట్ సిమిలర్ కార్టోగ్రఫిక్ క్లెయిమ్స్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఓకే, సో ఈ కార్టోగ్రఫిక్ క్లెయిమ్స్ అనేవి దీస్ ఆర్ నాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ దట్ చైనా కెన్ పుట్ టు షో దాట్ దట్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఆర్ దేర్స్. ఓకే, next, building settlements in disputed areas. By creating a physical infrastructure in disputed areas, China అనేది ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తుంది to come up with the further resolutions under the international law. So whatever the claims that China is making, so this is not at all legal anamata. So if you look at the role of international forums, so there is a lack of regional cooperation also. South Asian nations ఏవైతే ఉన్నాయో they address these issues bilaterally, as I have already told you. దీని వల్ల కలెక్టివ్ బార్గెనింగ్ ఆర్ కలెక్టివ్ నెగోషియేటింగ్ పొజిషన్ అనేది ఇండియా లూజ్ అవుతుంది. ఇన్ కాంట్రాస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే హావ్ కమ్ అప్ విత్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మెకాంగ్ రివర్ కమిషన్, ఆసియాన్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ తో వచ్చి దే ఆర్ కౌంటరింగ్ చైనాస్ వాటర్ అండ్ టెరిటోరియల్ అగ్రెషన్ అనమాట. సో ఇండియా రోల్ ఎలా ఉండాలి ఇన్ ద సౌత్ ఏషియన్ రెస్పాన్స్ అంటే, సో సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అడ్రస్ చైనాస్ అగ్రెషన్ ఆన్ ది బైలేటరల్ ఇష్యూస్ ఆల్ బైలేటరల్ బేసిస్ అని చెప్పాను. సో దీనివల్ల ఏంటంటే వీఆర్ హ్యావింగ్ అ ఫ్రాగ్మెంటెడ్ రెస్పాన్సెస్. ఓకే, చైనా గ్రోయింగ్ ఎకానమిక్ క్లౌట్ ఏదైతే ఉంటుందో ఇన్ ద సౌత్ ఏషియన్ రీజియన్, సో దీస్ పర్టికులర్ గ్రోత్ హ్యాస్ లిమిటెడ్ రీజనల్ రెసిస్టెన్స్ టు ఇట్స్ యాక్షన్స్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వింగ్ బైలేటరలీ విత్ చైనా ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ collective forums. Okay, so India's potential role ఏముంటుంది in order to solve this issue అని అంటే dominant regional power. So as the largest power in the South Asia, India is well placed to lead the collective response అనమాట. So we have to take the leadership in order to counter China's influence on the region. Okay, and also we have to take in leadership to solve the water related challenges, territorial challenges and all. So we have to strengthen regional diplomacy also. మనం regional water sharing agreements ని ప్రపోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. We have to establish multilateral institutions in order to solve these disputes. Okay, and also we have to come up with the infrastructure development anamata. We have to expedite infrastructure and hydropower projects ni Arunachal Pradesh region lo manam develop chesi we have to counterbalance the China's influence. ఓకే, ఎన్వైరన్మెంటల్ డిప్లొమాసీతో కూడా మనం ముందుకు రావాలి. ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం తీసుకెళ్లి ఇంటర్నేషనల్ అవేర్నెస్ క్రియేట్ చేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ దిస్ ఇష్యూ ఇన్ ది ఓకే ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ఆల్సో. ఓకే, సో దాట్ అందరికి మన ఇష్యూ ఏదైతే ఉంటుందో అది తెలుస్తుంది అనమాట. దట్ విల్ క్రియేట్ అ ప్రెషర్ ఆన్ చైనా in order to stop that projects. Strategic partnerships తో కూడా మనం ముందుకు రావచ్చు. ఆసియన్ కంట్రీస్ తో, యుఎస్, జపాన్, క్వాడ్ లాంటి గ్రూపింగ్స్ తో కూడా మనము we can actually counterbalance China's regional dominance. So collective regional approach. So we have to come up with a collective actions అన్నమాట. So we have to draw inspiration from Mekong River Commission, South Asian nations, ఆసియన్ కంట్రీస్ లాంటి తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ తో ఆ గ్రూపింగ్స్ ని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని we have to develop South Asian Water Commission also in order to come up with a dispute resolution mechanism. UN led resolutions ని మనం అడ్వకేట్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్?
వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ దట్ డెవలప్మెంట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్ రీజన్ అండ్ ఆల్సో ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ది అప్స్ట్రీమ్ వాటర్ ఫ్లోస్ అనమాట. ఓకే, విచ్ ఇస్ కంట్రోల్డ్ బై చైనా. ఎన్హాన్స్ రీజనల్ కోఆపరేషన్. సో వీ హ్యావ్ టు ప్రమోట్ యూనిఫైడ్ సౌత్ ఏషియన్ రెస్పాన్స్. ఓకే, సో కలెక్టివ్ ఫోరమ్స్ ని మనం డెవలప్ చేసుకుని వీ హ్యావ్ టు కౌంటర్ బ్యాలెన్స్ దిస్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, and leverage international platforms also. We have to use international platforms like UN, ICJ in order to counter China's unilateral actions. Okay, and also environmental advocacy use chali. We have to highlight the ecological risks of hydropower projects. We have to make aware in the global level also. ఓకే, అందరికి తెలిసేలాగా చేయాలన్నమాట టు మొబిలైజ్ ద గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ సపోర్ట్. సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వి మేడ్, ఓకే, కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేశాం కాబట్టి బేస్డ్ ఆన్ ద డిస్కషన్ ట్రై టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So China's expansionist policies in South Asia have significant implications for regional stability and India's security. So ఈ expansionist policies ఏవైతే ఉన్నాయో these are putting significant implications for this regional stability and India's security. So ఆ expansionist policies ఏవైతే ఉన్నాయి వాటిని మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీస్, డెడ్ ట్రాప్ డిప్లొమసీ గురించి రాయొచ్చు. యూ కెన్ కమ్ అప్ విత్ అ న్యూ అప్రోచ్ ఆఫ్ కార్టోగ్రఫిక్ అగ్రెషన్. Okay, water wars or water disputes. Okay, so by building the administrative units in the where in the disputed region. So ఇలా 5-6 strategies గురించి మీరు రాసిన తర్వాత దానివల్ల రీజనల్ స్టెబిలిటీ మీద ఎలా ఇష్యూస్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ బ్రహ్మపుత్ర రివర్ మీద కన్స్ట్రక్ట్ చేసే మెగా డ్యామ్ వల్ల మనకి ఈ లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఆర్ మన డిపెండెంట్ అయిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, వాటి మీద వాటర్ సెక్యూరిటీ మీద ప్రభావం పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రీజనల్ స్టెబిలిటీ అనేది కోల్పోతాం. ఎందుకనంటే సో ఇఫ్ చైనా ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ డిస్ప్యూటెడ్ ఏరియాస్, డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ రీజనల్ ఇన్స్టెబిలిటీ బికాస్ ఇట్ మే ది ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ నాట్ గెట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా బట్ ఆల్సో టు ద నేపాల్, భూటాన్ అండ్ అదర్ రీజన్స్. ఓకే, అండ్ ఆల్సో బై బిల్డింగ్ ద కౌంటీస్ ఇన్ ది డిస్ప్యూటెడ్ ఏరియాస్, డెఫినెట్ గా China is threatening the security and sovereignty of the nation. Okay, and also China ఏం చేస్తుంది by using these kind of tactics, it is increasing its economic power also, which can create a direct threat to the India. ఓకే, వాళ్ళ డిఫెన్స్ ని బాగా డెవలప్ చేసుకుని దే విల్ పోస్ సెక్యూరిటీ థ్రెట్ టు ఇండియా. సో ఇలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో డిస్కస్ హౌ ఇండియా కెన్ కౌంటర్ దీస్ ఛాలెంజెస్ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్. సో మనం డెఫినెట్ గా వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజన్, అరుణాచల్ ప్రదేశ్. అండ్ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్స్ అంటే వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద ఫోరమ్స్ లైక్ క్వాడ్. Okay, we have to come up with the regional forums with respect to South Asian countries తో కూడా మనము collaborate అయ్యి we can have a collective bargaining power on China. UN reforms ని మనం advocate చేయాలి and we have to make aware of the issues of these hydroelectric projects and all in the international forums. Okay, ఇలా diplomatic initiatives and infrastructure development, we can counter the tactics that are played by the China. So this is how you need to approach this particular answer. Okay, now let's go to another article. So let's look at another article. Social justice and a lost chance by a prime minister. Or article రాయడం జరిగింది. Basically this article, social justice and a lost chance by a prime minister, from this particular newspaper, is providing an analytical overview of the leadership of the Dr. Manmohan Singh and what were the governance challenges that he faced during his rule. Okay, specifically this article is focusing upon the social justice initiatives under the UPA government. Okay, let's have a clear discussion on it. So UPA అనేది it came into the power in the year 2004. Okay, so it symbolized, so అప్పుడు coalition government form అయింది కాబట్టి this was symbolizing the coalition of inclusivity and also diversity ని కూడా represent చేస్తుంది ఈ coalition. So it was a period which is marked by the ideologies like liberalism అనే ideology ప్రాముఖ్యంగా ఉండేదన్నమాట. And it was a period which shows the coalition politics also. Okay, so ikkada evaru the unifying figure for all this coalition politics is definitely the Manmohan Singh garu. So the mandate was perceived as a triumph of secularism. So ee particular coalition edaithe untundo, this showcases the secularism and also the ideologies of pluralism got protected. So దీని వల్ల socio economic disparities ఏవైతే ఉన్నాయో ఇండియన్ సొసైటీలో వాటిని మనం ట్యాకిల్ చేయగలిగాం because of this diversity. అయితే what are the social justice policies that government aimed for? So మనం చూసుకుంటే social justice policies like reservations in the private institutions got
ఓకే డెవలప్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అండ్ ఆల్సో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మైనారిటీస్ కోసం తీసుకురావడం జరిగింది. బేసిక్ గా మనం 2 ల్యాండ్ మార్క్ రిపోర్ట్స్ చూసుకుంటే ఇన్ 2005 బేస్డ్ ఆన్ ద సచార్ కమిటీ రిపోర్ట్. Okay, so in the Ranganathan Mishra committee report, ఈ 2 landmark committee recommendations చూసుకుంటే these have highlighted the systemic exclusion of the marginalized communities అన్నమాట. అయితే 2005 లో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ 2 కమిటీ రికమెండేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, దానివల్ల దే హ్యావ్ టేకెన్ సెవెరల్ స్టెప్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్లూడ్ దీస్ కమ్యూనిటీస్ as well. ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ప్రాపర్ సపోర్ట్ లేకపోవడం వల్ల they were further marginalized. But during 2005, after this committee report, these people were these people became the part of the development process, and it helped their upliftment also. If you look at the key achievements of his rule, first thing is expansion of Article 15 Clause 5 అన్నమాట. సో ఎలా ఎక్స్పాండ్ చేశారు? హీ ఎనబుల్డ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, వీళ్ళందరికీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా రిజర్వేషన్స్ రావడం జరిగింది అనమాట. సో దెర్ వాజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టికల్ 15 Clause 5. సో దీనివల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది దొరికింది, మెయిన్లీ హైయర్ ఎడ్యుకేషన్ లో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సచార్ కమిటీ రికమెండేషన్స్. ఓకే, సో దిస్ సచార్ కమిటీ రికమెండేషన్స్ వర్ ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద ముస్లిమ్స్. ఓకే, అండ్ వీళ్ళు ఏంటంటే ఈ సచార్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది అని అంటే దే హ్యావ్ హైలైటెడ్ ద డిస్పారిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ సర్వీసెస్. ఓకే, and the third important achievement during his period with respect to social justice, Ranganath Mishra Commission report అన్నమాట. అయితే ఈ రికమెండేషన్స్ వీళ్ళు ఈ కమిటీ రికమెండ్ చేసింది ఏంటంటే దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఎస్సీ స్టేటస్ టు ద దళిత్ ముస్లిమ్స్ అన్నమాట మెయిన్లీ. అండ్ క్రిస్టియన్స్ ఎవరైతే దళిత్ క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం జరిగిందనమాట, విచ్ ఇస్ అ బోల్డ్ స్టెప్ టువర్డ్స్ ద ఇంక్లూసివ్ సోషల్ జస్టిస్. అండ్ దే హ్యావ్ ఆల్సో కమ్ అప్, సో ద ఫోర్త్ అచీవ్మెంట్ ఇస్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద మైనారిటీస్ ఆల్సో. ఓకే, సో బేసిక్ గా వాళ్ళ కోసం ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్సో హైలైటింగ్ అబౌట్ ద ఛాలెంజెస్ అండ్ ద మిస్డ్ ఆపర్చునిటీస్ బై ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ పాలసీ రికమెండేషన్ ఆర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్ గా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయలేరు అనమాట. డిస్పైట్ దిస్ అంబిషియస్ పాలసీస్, బ్యూరోక్రాటిక్ హార్డిల్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ విల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల విత్ రెస్పెక్ట్ టు ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్స్ దే వర్ నాట్ ప్రాపర్లీ implemented. For example, reservations for OBCs in private institutions were not fully realized. Okay, our goals ni realize avalekpoyam. And Sachar committee recommendations, Mishra committee recommendations ni kuda largely they were not implemented. So that is the first issue of the missed opportunity. Next one is indecisiveness of the leadership anamata. So Manmohan Singh gari leadership edaithe untundo, it was focusing on consensus building. Okay, consensus and collective actions మీద ఎక్కువగా ఫోకస్ చేశారు rather than taking the bold and decisive actions on the contentious issues mainly. ఈ అప్రోచ్ ఏమైంది అని అంటే దిస్ హాస్ క్రియేటెడ్ సమ్ missed opportunities for him. Okay, mainly SC status Dalit Muslims ki ఇవ్వడంలో, Christian Muslims ki ఇవ్వడంలో, Christians ki ఇవ్వడం వల్ల వాళ్ళు fail అయ్యారు because of the indecisiveness of the leadership. Next one is the coalition politics is another issue with respect to the tenure of Manmohan Singh garu. Okay, coalition politics ఏదైతే ఉంటుందో this was managing the demands of the diverse subaltern groups. So subaltern groups ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క డిమాండ్స్ ని మీట్ అవుదామని చూసారనమాట. ఓకే, వైల్ అడ్రసింగ్ ది యాంగ్జైటీస్ ఆఫ్ అప్పర్ కాస్ట్ హిందూస్ ఆల్సో. దీనివల్ల యూపీఏ కోalition లోనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం జరిగింది. ఓకే, అండ్ రైజ్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్ వాజ్ ఆల్సో సీన్ during his period. Okay, perceived favoritism towards the minorities and neglect of the majority communities also fueled the polarization anamata. So basic ga ee BJP capitalized edaithe untundo the BJP rise anedi ee time lo మనం చూడడం జరిగింది because of the internal conflicts within the party anamata. If you look at the broader implications of this particular issue, so దీని వల్ల ఇండియన్ డెమోక్రసీ మీద okay ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. సో దెర్ వాజ్ అన్ ఇనెబిలిటీ టు డెలివర్ టాంజిబుల్ రిఫార్మ్స్. ఓకే, దీని వల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ దే హ్యావ్ లాక్డ్ ద ట్రస్ట్ ఆన్ దిస్ కోalition గవర్నమెంట్ అండ్ దే వర్ ఫెయిల్యూర్ టు అడ్రస్ ద caste అండ్ రిలీజియస్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో ఎలక్షన్ రిపర్కషన్స్ కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీస్ పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ విల్ షో హౌ బ్యాడ్లీ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఎరా బికాస్ ఆఫ్ ద coalition politics. ఓకే, సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? Okay, what are the lessons that we have to learn from the tenure? So first one is inclusive development is must. So policies ఎలా ఉండాలి అంటే they have to balance the welfare needs of the marginalized communities and also majority community యొక్క ఇంట్రెస్ట్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
Okay, and also whatever the recommendations that the expert committees here, we have to try to implement them. So we have to strengthen the coalition management also. That is another lesson that we can learn from this issue. Okay, coalition governments ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంట్రా పార్టీ కన్సెన్సస్ అనేది డెవలప్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్. అండ్ క్యాస్ట్ బేస్డ్ రిఫార్మ్స్ ని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ రిజర్వేషన్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ uniformly to all the Dalit communities, including the Muslims and Christians. Okay, and the lesson, another lesson that we have to learn is reaffirming the secularism ideology anamata. Okay, inclusive politics ni manam promote cheyalsina avasaram anedi undi. Okay, so we have to reduce the polarization, favoritism and all. Leadership lo accountability తీసుకురావడం కూడా very important. Okay, అయితే ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకు GS2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీతో లింక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ద సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టూ. అయితే హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే, బ్యాక్ డ్రాప్ ఆఫ్ లిబరలిజం చూసుకుంటే, ఈ ఆర్టికల్ అనేది ఇట్ ఇస్ డ్రాయింగ్ అ ప్యారలల్స్ బిట్వీన్ ద పొలిటికల్ సినారియోస్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ US అండర్ బరాక్ ఒబామా అండ్ ఆల్సో ఇండియా అండర్ ద డాక్టర్ మన్మోహన్ సింగ్. అండ్ ఇట్ హెస్ హైలైటెడ్ సమ్ గ్లోబల్ ట్రెండ్స్ ఆఫ్ ద కోalition పార్టీస్ అండ్ ఆల్సో ద లిబరలిజం. 2004 మ్యాండేట్ అండ్ కోalition గవర్నమెంట్ చూసుకుంటే, మన్మోహన్ సింగ్స్ లీడర్షిప్ వాస్ సింబాలిక్ ఆఫ్ ద ఇంక్లూజివిటీ అండ్ ద కోalition పాలిటిక్స్ అనమాట. అయితే ఈ కోalition అనేది ఆల్మోస్ట్ మైనారిటీస్ ని, బ్యాక్వర్డ్ caste ని, సబాల్టన్ గ్రూప్స్ ని అందరినీ యూనిఫై చేసింది కోalition గవర్నమెంట్. అండ్ సింగ్ వాజ్ బికమింగ్ అ యూనిఫైయింగ్ ఫిగర్ అండర్ ఆల్ ఆఫ్ దెమ్, లైక్ అబౌవ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది అచీవ్మెంట్స్ దట్ హీ హెస్ మేడ్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్పాన్షన్ ఆఫ్ 15 Clause 5. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో దే హ్యావ్ ఎనేబుల్డ్ ద రిజర్వేషన్స్ అనమాట. సచార్ కమిటీ రికమెండేషన్. సో సచార్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది? సో ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద సోషియో ఎకానమిక్ కండిషన్స్ ఆఫ్ ద ముస్లిమ్స్ అనమాట. అండ్ రంగనాథ్ మిశ్రా కమిటీ కూడా కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పాను, బికాస్ ఆఫ్ విచ్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద మైనారిటీస్. ఓకే, సో దీస్ వర్ ది సమ్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ దట్ వాజ్ అండర్ హిస్ రూల్. అయితే బట్ దెర్ ఆర్ సమ్ మిస్డ్ ఆపర్చునిటీస్ అని కూడా చెప్పాను. సో పాలసీ ఇంప్లిమెంటేషన్స్ లో ఎఫెక్టివ్నెస్ అనేది లేకపోవడం. ఓకే, అండ్ దెర్ వాజ్ అ ఇండెసిసివ్నెస్ ఆఫ్ ద లీడర్షిప్, కోalition కాంట్రాడిక్షన్ అని చూసాం విత్ ఇన్ ద పార్టీ. దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అండ్ హిందుత్వ పాలిటిక్స్. ఇక్కడ ఇష్యూస్ ఉండడం వల్ల హిందుత్వ పాలిటిక్స్ అనేవి రైజ్ అయ్యాయి. ఇన్ 2014 ద బీజేపీ క్యాపిటలైజ్డ్ ఆన్ perceptions of favoritism towards minorities to consolidate its electoral base anamata. And also ఈ recommendations ఏవైతే committees ఇచ్చాయో they were not implemented properly. Okay, so these were some of the issues and missed opportunities under his rule. So if you look at the broader implications, so it was impacting that Indian democracy anamata. 2004 victory was seen as a triumph of secularism, pluralism, democracy ideologies అనేవి ప్రమోట్ అయ్యాయి. However, ఈ ఐడియాస్ అనేవి tangible form గా కన్వర్ట్ కాకపోవడం వల్ల this has created some problems అనమాట. అయితే it also strengthened the social fragmentation, neglected caste and regional dynamics ఏవైతే ఉన్నాయో they who got alienated from the mainstream society among the upper caste Hindus. So they contributed to the polarization in the Indian politics anamata. Okay, and also we have seen fragmented welfare policies. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క వెల్ఫేర్ పాలసీస్ ఉండడం వల్ల okay it failed to uplift the minorities holistically anamata. Okay, loss of political capital. The UPA's inability to deliver on social justice promises has weakened the electoral standing anamata. Okay, so these are some broader implications of that particular issues. Okay, so what are the lessons and way forward? ఏం చేస్తే బాగుంటుంది? We have to prioritize the inclusive development. So నేను ఆల్రెడీ చెప్పినట్టు what lessons that we have seen from the Manmohan Singh's rule have taught us that we have to promote the inclusive development. Coalition contradictions ని మనం సాల్వ్ చేయాలి. Caste based inequalities ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. We have to reaffirm the secularism. Okay, we have to come up with the leadership accountability mechanisms also. So these are the things that we have to look upon. Okay, so this is this particular article. Now let's go to another one. So let us look at another article. Gaza ceasefire agreement ready. US and Hamas అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో వీ హావ్ సీన్ అబౌట్ దిస్ అగ్రిమెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ టాపిక్, ఈ పర్టికులర్ టాపిక్ మనకి GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అండ్ ఆల్ రిలేషన్స్ లో మనకి ఇంక్లూడ్ అవుతుంది ఈ టాపిక్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్, సో ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ వెన్ హమాస్ లాంచ్డ్ ఎ క్రాస్ బార్డర్ అటాక్ ఆన్ October 17, 2023. దీనివల్ల 1200 ఇజ్రాయలీస్ చనిపోవడం జరిగిందనమాట అండ్ టేకింగ్ 250 హాస్టేజెస్. సో ఇజ్రాయెల్ ఎలా రెస్పాండ్ అయింది? ఇట్ హ్యాస్ రెస్పాండెడ్ విత్ లార్జ్ స్కేల్ ఒఫెన్సివ్ ఇన్ ద గాజా ఏరియా అనమాట.
Okay, it almost killed 46,000 Palestinians, including many women and children. Civilians ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. And 90% of the Gaza's population, that is 2.3 million people, displaced అవ్వడం జరిగింది because of this issue. Okay, so we have seen the humanitarian crisis అన్నమాట. So almost there was a destruction of 10,000 homes and near collapse of Gaza's healthcare system also. UN estimate చేసిన దాని ప్రకారం it has highlighted a severe humanitarian emergency in this particular region. Okay, you can look at this particular map. So this is Israel. సో ఇది వెస్ట్ బ్యాంక్ అనమాట. ఆన్ ద రైట్ సైడ్ దేర్ ఇస్ అ వెస్ట్ బ్యాంక్. ఇక్కడ మనకి జెరూసలేం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇజ్రాయెల్ తో బార్డర్ అయిన కంట్రీ ఇక్కడ సిరియా ఉంటుంది ఆన్ ద ఈస్టర్న్ సైడ్, అండ్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఓన్లీ వీ హ్యావ్ జార్డన్ అండ్ ఈజిప్ట్ తో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ లింక్ విత్ ది మెడిటేరియన్ సీ ఆల్సో. ఓకే, యూ కెన్ రిమెంబర్ దిస్ లొకేషన్. అయితే if you look at the ceasefire agreement, so ceasefire agreement అనేది రీసెంట్ గా సైన్ చేసుకోవడం జరిగింది, which was brokered by US, Egypt and Qatar. Okay, months of indirect negotiations led to deal aimed at pausing the hostilities in the Gaza. సో ఫైనల్ గా గాజా దగ్గర జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సాల్వ్ చేయడానికి వీళ్ళు బ్రోకరేజ్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ brought some conclusion. So what are the key features of the deal? Okay, initial 6-week halt అనేది జరుగుతుందన్నమాట for all the fighting that is taking place between the two places. Okay, and they were releasing the hostages also. Dozens of hostages ఎవరైతే ఉంటారో which are held by Hamas and also Israel, they should be freed. Okay, prisoners ఎవరైతే ఉంటారో వాళ్ళని రిలీజ్ చేయాలి. 33 of the nearly 100 Israelis hostages ఏవైతే ఉన్నాయో they are needed to be reunited with their families during the ceasefire period. And also displaced Palestinians ఎవరైతే ఉంటారో they have to relocate and they have to return to their original places. Okay, hundreds of thousands of displaced people were expected to return to their homes. So these are certain features of this particular deal. And also opening negotiations on ending the war. అయితే అప్రూవల్ దొరికిందంటే ఇస్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు స్టేటెడ్ దట్ ఫైనల్ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ఐరన్డ్ అవుట్ అండ్ నీడ్ ద క్యాబినెట్ అప్రూవల్ అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవల్ కోసం వెయిటింగ్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అహెడ్? ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. సో దెర్ ఈస్ అన్ అన్సర్టనిటీ, అది నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా, ఓకే, ఈ డిస్ప్లేస్డ్ పాలస్తీనియన్స్ కి సేఫ్ రిటర్న్ అనేది జరుగుతుందా అనేది ఒక ఇష్యూ అనమాట. ఓకే, పక్కా ఈ సీజ్ ఫైర్ యొక్క ప్రాబ్లమ్స్ ని, సీజ్ ఫైర్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓకే ఇంప్లిమెంట్ చేయడంలో విల్ దేర్ బి ఎనీ అధైరెన్స్ అని చెప్పేసి కూడా మనకి ప్రాబ్లం అనేది ఉంది. సో ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. If you look at the post-war governance, questions about who will rule the post-war Gaza అనేది ఒక డౌట్. Oversight of construction and governance remains again unsolved. అయితే broader regional stability and another issue అన్నమాట. గాజా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో it destabilized the border West Asian region. సో broader West Asian అంటే West Asian regions అందరినీ destabilize చేయడం జరిగింది ఈ పర్టికులర్ గాజా కాన్ఫ్లిక్ట్ వల్ల. అయితే దీని వల్ల ఇంటర్నేషనల్ ప్రొటెస్ట్ అండ్ టెన్షన్స్ కూడా రైజ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి వీటిని మనం ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తామా లేదా అనేది ఒక డౌట్ అనమాట. అయితే వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్? ఓకే, ఇంటర్నేషనల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు చేశారు? యుఎస్ హ్యాస్ ప్లేడ్ ద మీడియేషన్ రోల్. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, he has played a critical role in brokering this particular deal. He also shown concern about the civilian death that took place between the conflict. Okay, so the US seeks to stabilize the region ahead of upcoming leadership changes also. Next, role of Egypt and Qatar. Both countries also acted as the intermediaries in order to do the brokerage. Okay, so dini valla it has facilitated the dialogue between the warring parties also. UN and relief agencies. UN estimated that 90% of the Gaza population ఏదైతే ఉంటుందో these people has displaced because of the issues. Okay, relief agencies అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి to emphasize the need for the reconstruction aid. అయితే so you have to also see what will be the implications of the ceasefire. Humanitarian relief అనేది దొరుకుతుంది. So they can rebuild their homes, provide, it can develop the healthcare system. Displaced individuals కి rehabilitation అనేది దొరుకుతుంది. Regional peace efforts అనేవి జరుగుతాయి. Okay, long term peace and stability measures అనేవి తీసుకుంటారు. Global impact చూసుకుంటే కూడా so success of ceasefire will help in conflict resolution globally also. Global conflicts ని కూడా మనం తగ్గించవచ్చు. Okay, broader implications of countries with vested interest in West Asia including India. సో ఈ గ్లోబల్ ఇంపాక్ట్ ఇంక్లూడింగ్ ఇండియా మీద కూడా మనకు తగ్గుతుంది అనమాట. లెసన్స్ ఫర్ ఇండియా. రోల్ ఆఫ్ మీడియేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకే, బ్యాలెన్సింగ్ రిలేషన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇండియాస్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ రిక్వైర్ ఎ డెలికేట్ బ్యాలెన్స్. డెఫినెట్ గా రెండు కంట్రీస్ తో మనం ఈక్వల్ గా రోల్ ప్లే చేయాల్సిన అవసరం అనేది ఉంది. వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద హ్యుమానిటేరియన్ రోల్ అనమాట. డెవలప్మెంట్ డిప్లొమసీ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద లెసన్స్ ఫర్ ఇండియా. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్.
So let's look at another article. Red letter day for Navy, declare captains of 3 platforms అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఏమైంది అంటే 3 ఫ్రంట్ లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి మనం ఇండియన్ నేవీలో కమిషన్ చేయడం జరిగింది. ఒకటి ఐఎన్ఎస్ నిల్గిరి, ఓకే, దిస్ ఇస్ P-17A ఫ్రిగేట్ అనమాట. ఐఎన్ఎస్ సూరత్, దట్ ఇస్ P-15B, ఓకే, destroyer kinda, and INS Vakshi, this is under Project 75 submarine. So if you look at the significance of all the three, so first one is P-17A class kinda మనం తీసుకొచ్చిన కమిషన్ చేసిన INS Nilgiri ఏదైతే ఉంటుందో దీంట్లో we have advanced stealth design, okay, almost we have reduced the signature and also concealed deck also. Okay, so this is equipped with cut edge systems. For example, దీంట్లో మనం సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్రిగేట్ ఆఫ్ P-17A క్లాస్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్రిగేట్ అండర్ ద P-17A క్లాస్, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ నిల్గిరి. ఓకే, దీని వల్ల మనం ఏం చూపుతున్నాము, వీఆర్ రిఫ్లెక్టింగ్ ఇండియాస్ షిప్ బిల్డింగ్ క్యాపబిలిటీస్. సో వీఆర్ ఆఫరింగ్ మల్టీ రోల్ క్యాపబిలిటీస్ అక్రాస్ ఎయిర్, సర్ఫేస్ అండ్ ఆల్సో అండర్ వాటర్ డొమైన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐఎన్ఎస్ నిల్గిరి అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ సూరత్ అనేది ప్రాజెక్ట్ 15B డెస్ట్రాయర్ కింద మనం డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ లాస్ట్ వన్ అండర్ ద ప్రాజెక్ట్ 15B. ఓకే, దీనిలో మనకి మల్టీ రోల్ క్యాపబిలిటీస్ ఉంటాయి, లాంగ్ ఎండ్యూరెన్స్ ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఇది కంబాట్ రెడీగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఫర్ ది నావల్ ఆపరేషన్స్ ఆల్సో. నెక్స్ట్ వన్ ఈస్ అండర్ ప్రాజెక్ట్ 75 సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షిని మనం ఓకే రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ మార్క్స్ ద కల్మినేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 75 అనమాట. సో విచ్ ఇస్ ఇండియాస్ కన్వెన్షనల్ సబ్మెరైన్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ అనమాట. దీనికి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ డీజిల్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో దిస్ ఇస్ హ్యావింగ్ అ హై స్టెల్త్లీ అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో దీంట్లో కూడా మనం నేవల్ డిటరెన్స్ కి హెల్ప్ అవుతుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ అ లాంగర్ ఎండ్యూరెన్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద విమెన్ ఆన్ బోర్డ్, విమెన్ ఆఫీసర్స్ అండ్ సేలర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఫ్రంట్ రైల్ రోల్స్. మెయిన్ గా ఐఎన్ఎస్ నిల్గిరిలో, ఐఎన్ఎస్ సూరత్ లో విమెన్ ఆఫీసర్స్ ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, దే ఆర్ మోస్ట్లీ పార్ట్ ఆఫ్ ది Agniveer batch. Okay, women contribute to critical areas like inventory management, logistics and morale building lo kuda vallu chala help chestaru. If you look at the technological highlights, stealth technology, so concealed decks and reflective surface reduction enhances the stealth capabilities of this particular okay 3 ప్రాజెక్ట్స్ అనమాట. సో దీనివల్ల మనం హీట్ సిగ్నేచర్స్ ని తగ్గించవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే అడ్వర్సరీ యొక్క సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో మనకి డెక్రేల్ సిస్టమ్ అనేది ఉంటుంది. మెయిన్ గా ఐఎన్ఎస్ నిల్గిరిలో ఫస్ట్ టైం ఫీచర్ అనమాట. ఇండియన్ నేవీలో ఫస్ట్ టైం డెక్రేల్ సిస్టమ్ లాంటివి మనము డిప్లాయ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఆపరేషనల్ గా రెడీగా ఉంటాయి అనమాట. ట్విన్ హ్యాంగర్స్ అనేవి ఉన్నాయి ఐఎన్ఎస్ నిల్గిరిలో. ఓకే, దీనివల్ల మనకి మల్టీ రోల్ హెలికాప్టర్స్ ఆపరేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. దీనివల్ల నేవల్ రీచ్ అనేది పెరుగుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ 3 థింగ్స్, స్ట్రెంథెన్స్ ఇండియాస్ నేవల్ ఫ్లీట్. ఓకే, నేవల్ ఫ్లీట్ లో మన ఇండియా యొక్క రోల్ స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ ఫర్ ఇండియాస్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ $5 trillion ఎకానమీ. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం పెంచుకుంటాం కాబట్టి విల్ నాట్ డిపెండ్ ఆన్ ది ఫారెన్ కంట్రీస్ ఫర్ దాట్. ఓకే, ఇట్ రీఎన్ఫోర్సెస్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ అనమాట in defense production. So based on the discussion that we have made, try to solve this UPSC prelims MCQ question. Which are the following statements about INS Surat is correct? So this is the last ship under the project 15B. Okay, it is designed for air combat operations only. It is fully combat ready and built in record time of 31 months. So you have to choose the right option. 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, all of the above. So try to solve this question. So I hope you have solved. The right answer is 1 and 3 only anamata. Okay, basically INS Surat is the last destroyer under the project 15B and it was built in 31 months anamata. Okay, showcasing improved timeline. So definitely option C right outundi. It is the last ship under the project 15B. This is also right. Okay, so it is designed for air combat operations only ante kaadu. Okay, it will have some other features also. So kabatti option 1 like statement 1 statement 3 correct kabatti option B is the right answer. So let's look at another article. Does blood money హ్యావ్ లీగల్ స్టాండింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే లాస్ట్ క్లాసెస్ లో కూడా మనం చూసాము. సో ద రీసెంట్ డెత్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ అవార్డెడ్ బై ద యెమెన్ గవర్నమెంట్ టు ద నర్స్ నేమ్డ్ నిమిషా ప్రియా ఫ్రమ్ కేరళ ఫర్ మర్డరింగ్ హర్ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో. ఓకే, సో దిస్ హ్యాస్ రేస్డ్ డిబేట్స్ ఓవర్ ద బ్లడ్ మనీ అనమాట. ఓకే, సో దిస్ హ్యాస్ రేస్డ్ సబ్సిక్వెంట్ డిబేట్స్ అండ్ ఎఫర్ట్స్ సరౌండింగ్ ది blood money. So
So that is the reason we are looking at what is blood money all about, what is India's stand on this particular blood money or diya, what are some historical practices which are similar to blood money, and also have there been other Indians who were pardoned with the blood money before. ఇవన్నీ మనం చూస్తాం అనమాట. ఈ కేసు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ నోయింగ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ద బ్లడ్ మనీ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ ద మానిటరీ కంపెన్సేషన్ అనమాట విచ్ ఇస్ పేడ్ బై ద ఫ్యామిలీ, ఓకే, పర్పెట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఆర్ బై దర్ ఫ్యామిలీ, ఓకే, దిస్ మనీ హ్యాస్ టు బి పేడ్ టు ద విక్టిమ్స్ ఫ్యామిలీ అనమాట ఇన్ ద లిeu ఆఫ్ పనిష్మెంట్. సో ఈ పర్టికులర్ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ మనకి ఇస్లామిక్ షరియా లాలో మనకు కనపడుతుంది అనమాట. దీన్ని మనం దియా అని కూడా అంటాము ఇన్ ఇస్లామిక్ జూరిస్ప్రుడెన్స్, ఓకే, వాళ్ళ టర్మినాలజీ ప్రకారం దీన్ని మనం దియా అని కూడా అంటాం అనమాట. ఓకే, ఇది మెయిన్లీ ఇట్ ఇస్ predominantly practiced in the cases which are involved in the homicide or badly harm. Okay, ఈ కేసెస్ లో మనం వీటిని ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఇన్ ద ఇస్లామిక్ నేషన్స్? సో ఇట్ ఈస్ వైడ్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇస్లామిక్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియాలో, యుఏఈలో దీన్ని ఫాలో అవుతుంటారు అనమాట. ఓకే, సో బేసికలీ ఈ అమౌంట్ ఆఫ్ బ్లడ్ మనీ ఎంత పే చేయాలనేది బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ క్రైమ్, బేస్డ్ ఆన్ ద జెండర్, ఏజ్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ద విక్టిమ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాస్ లీగల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద బ్లడ్ మనీ, ఓకే, సో ఇండియా ఇస్ నాట్ రికగ్నైజింగ్ ద బ్లడ్ మనీ ఎక్స్ప్లిసిట్లీ, బట్ ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్ లో ప్లీ బార్గెనింగ్ అనేది ఉండే అనమాట ఇంతకు ముందు, ఆర్టికల్ 265 సెక్షన్ 265A కింద. ఓకే, బట్ ఇట్ ఈస్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ, దట్ ఈస్ for the lesser offenses. అయితే what is the compensation for victims in India is governed by, so for example we have Criminal Law Amendment Act of 2013, Victim Compensation Scheme under section 378A of CRPC కింద మనకి ఈ కంపెన్సేషన్ అనేది, కంపెన్సేషన్ ఫర్ ద విక్టిమ్స్ అనే ఐడియాలజీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ వేస్, గ్లోబల్ లో ఇలాంటి ప్రాక్టీస్ జరుగుతుందా అంటే వేరే నేషన్స్ లో, జర్మనీలో మనకి కంపెన్సేషన్ అగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి ఫర్ విక్టిమ్స్. ఐర్లాండ్ లో ఓకే, ఎరిక్ ఫైన్ అనే ఒక హిస్టారికల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. యుఎస్ఏ లో మనకి ప్లీ బార్గెనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో మరి వాట్ ఆర్ ద కీ కేసెస్ ఆర్ నోటబుల్ కేసెస్ విత్ రెస్పెక్ట్ టు బ్లడ్ మనీ అని అంటే 2019 లో దెర్ వాజ్ అ కేస్ ఇన్ సౌదీ అరేబియా. ఇండియన్ వర్కర్ ఎవరైతే ఉంటారో అర్జునన్ అతికన్ను, హీ వాస్ స్పేడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ హిస్ ఫ్యామిలీ పేడ్ 13 crores బ్లడ్ మనీ టు ద విక్టిమ్ ఫ్యామిలీ. సో అతని స్పేడ్ అంటే అతను వదిలేయడం జరిగింది బికాస్ వాళ్ళ ఫ్యామిలీ బ్లడ్ మనీ కింద 13 crores పే చేయడం జరిగింది ఫర్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ. బ్లడ్ మనీ కాంట్రవర్సీస్ అనేవి దే ఆర్ ఆఫెన్ హైలైటెడ్ బికాస్ this shows inequalities in implementation anamata. Okay, so what are the criticisms of the blood money? So often we are seeing the gender bias. Women are often compensated less. Okay, wealth disparities ane chusam. Rich offenders evaraithe untaro, they are exploiting this system by paying off the victim's family. Okay, so this is undermining the justice for heinous crimes. Okay, so these are the criticisms with respect to blood money. I hope you have understood what is blood money, what is India's okay, Indialo ilanti concepts unnaya, okay, and also వేరే కంట్రీస్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయా, అండ్ వాట్ ఈస్ ద స్టాండ్ అంటే ఇంతకు ముందు ఏమైనా జరిగిందంటే సౌదీ అరేబియాలో ఒక కేసు జరిగింది వేర్ విక్టిమ్స్ కి 13 crores అమౌంట్ పే చేయడం జరిగింది, అండ్ వాట్ ఆర్ ద నెగటివ్స్. సో ఇలా కాంప్రిహెన్సివ్ గా చూసాం. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let's look at another important article. US-Japan moon landers launch on a single rocket అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. So if you look at the launch details, SpaceX Falcon 9 రాకెట్ ఏదైతే ఉంటుందో 2 మిషన్స్ ని లాంచ్ చేసింది. ఒకటి బ్లూ గోస్ట్ విచ్ ఇస్ ఆఫ్ యుఎస్ అండ్ రెసిలియన్స్ విచ్ ఇస్ ఆఫ్ జపాన్. ఈ బోత్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అన్క్రూడ్ అనమాట. ఓకే, సో బేసిక్ గా లూనార్ ల్యాండింగ్స్ లో మనకి లూనార్ ఏరియాలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం దీన్ని పంపించడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద నాసా CLPS program, okay, so this was designed to reduce lunar mission cost via private sector involvement. So basic గా నాసా తీసుకొచ్చిన CLPS ప్రోగ్రామ్ బట్టి ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ తో లూనార్ మిషన్స్ యొక్క కాస్ట్ ని తగ్గిస్తామనే ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది అనమాట. So which is integral to the Artemis program also, okay, which is targeting suitable moon exploration. And if you look at the mission payloads, Blue Ghost anedi it is studying the lunar thermal properties. So ee Blue Ghost anedi lunar ante moon yokka thermal properties అనేవి okay study చేస్తుంది, and it will study the magnetosphere and navigation in the lunar condition. So if you look at the resilience, ఈ resilience అనే ప్రాజెక్ట్ ఏదైతే అంటే ఈ మిషన్ ఏదైతే ఉంటుందో this was deployed as a micro rover for regolith sampling and imaging. Sampling and also imaging కోసం దీన్ని మనం పంపించడం జరిగింది అనమాట. If you look at the landing sites, Blue Ghost అనేది it is near Mons La Fire.
విచ్ ఇస్ విజిబుల్ సైడ్ ఆఫ్ ద మూన్. విజిబుల్ సైడ్ ఆఫ్ ద మూన్ ని ఏమంటామంటే నియర్ మాన్స్లా ఫైర్ అని అంటాం అనమాట. అక్కడ దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. రెసిలియన్స్ ఏమో మేర్ ఫ్రిగాలిస్ అంటే లూనార్ యొక్క ఫార్ నార్థన్ రీజియన్ లో దీన్ని మనం ప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, వన్ ఈజ్ ఆఫ్ ద జపాన్, వన్ ఈజ్ ఆఫ్ ద యుఎస్. ఓకే, so if you look at the global trends, so this marks a shift from government-led space program towards the private sector partnerships ni promote chestu, inspire chestunna programs anamata ivi. Okay, these are inspired by the successful soft landings by private companies also. Okay, so this is the smaller article which is important for the brilliance point of view. Next one is trade deficit in December at 3 months low అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ గాట్ డిప్డ్ బై 1%. ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ ట్రేడ్ డెఫిసిట్. ఈ డీటెయిల్స్ ఒక్కసారి చూసేసి వదిలేయాలంతే. ట్రేడ్ డెఫిసిట్ చూసుకుంటే డిసెంబర్ 2024 లో ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి $21.9 billion అనేది ఉంది, విచ్ ఇస్ లోవెస్ట్ ఇన్ ద 3 months. అండ్ నవంబర్ 2024 లో చూసుకుంటే $31.8 billion రికార్డ్ హై అనేది మనం చూడడం జరిగింది ట్రేడ్ డెఫిసిట్. ఓకే, ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ చూసుకుంటే డిసెంబర్ ఎక్స్పోర్ట్స్ కాంట్రాక్టెడ్ బై 1%, విచ్ ఇస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. అంటే లాస్ట్ డిసెంబర్ 2023 డిసెంబర్ తో కంపేర్ చేస్తే 2024 లో ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అనేవి 1% డిక్లైన్ చూడడం జరిగింది బేస్డ్ ఆన్ ఇయర్ ట్రెండ్. ఓకే, విచ్ ఇస్ ట్రేడింగ్ ఓవర్ $13 billion. ఓకే, నెక్స్ట్ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసుకుంటే 5% గ్రోత్ అనేది చూడడం జరిగింది అనమాట. ఇంపోర్ట్ ట్రెండ్స్ చూడండి, గోల్డ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కరెక్టెడ్ ఫ్రమ్ $14 billion to $4.7 billion. ఓకే, 55% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అనేది చూడడం జరిగింది. అండ్ పెట్రోలియం ఇంపోర్ట్స్ కూడా 6.4% ఇయర్ ఆన్ ఇయర్ రీచ్ అవ్వడం జరిగింది, రీచింగ్ $138 billion అనమాట. ఇఫ్ యూ కంపేర్ విత్ ఏప్రిల్ ఫ్రమ్ డిసెంబర్. ఓకే, ఏప్రిల్ టు డిసెంబర్. నెక్స్ట్ పెట్రోలియం సెక్టర్ డిక్లైన్. సో పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఫెల్ బై 28% ఇయర్ ఆన్ ఇయర్, అట్రిబ్యూటెడ్ టు 20% డ్రాప్ ఇన్ ద పెట్రోలియం ప్రైసెస్. సో ఇక్కడ మనకి పెట్రోలియం ప్రైసెస్ మీద డ్రాప్ అనేది చూసాం. క్యుములేటివ్ ట్రేడ్ డేటా చూసుకుంటే ఏప్రిల్ టు డిసెంబర్ 2024 డేటా. సో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అరౌండ్ $321 billion అనమాట, విచ్ ఇస్ అప్ బై 1.6% ఇయర్ ఆన్ ఇయర్. ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో $532 billion, విచ్ got decreased by 5.15% year on year. Okay, data anta important ante kaadu, just you have to remember the trends ante. Okay, సో ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. 28 స్పాటెడ్ డియర్ డాట్ ఎవ్రీ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ ఇన్ కర్ణాటక అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వైల్డ్ లైఫ్ స్పాటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎనీ రిజర్వ్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్, లక్ అండ్ పేషెన్స్ ఆల్సో. బట్ దోస్ విజిటింగ్ ద నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ ఇన్ కర్ణాటక విల్ మోస్ట్ లైక్లీ క్యాచ్ అ గ్లిమ్స్ ఆఫ్ ద స్పాటెడ్ డియర్. ఓకే, సో అయితే మనకి నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ గురించి వచ్చింది కాబట్టి విల్ హ్యావ్ అ లుక్ అవుట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్. Okay, so this is Karnataka and this is where the Nagarhole Tiger Reserve or National Park is located. I think what is the location on the area? Nagarhole Tiger Reserve anedi it is located in Mysuru and Kodagu districts of Karnataka. Almost manaki buffer area vachesi the again ikkada manaki 643 square kilometers core area, buffer area vachesi 204 square kilometers. Again ee day నంబర్స్ అనేవి నాట్ ఇంపార్టెంట్. ఓకే, వైల్డ్ లైఫ్ హైలైట్స్ చూసుకుంటే స్పాటెడ్ డీట్ డెన్సిటీ ఎంత ఉంది అని అంటే 28 స్పాటెడ్ డీట్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ ఇస్ హోస్టింగ్ 142 tigers అకార్డింగ్ టు 2023 సెన్సస్. అండ్ ఆల్సో దిస్ ఇస్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు టైగర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కనెక్టివిటీ ఆఫ్ దిస్, so this is a part of the Nilgiri Biosphere Reserve anamata, and it is contiguous with the Wayanad Wildlife Sanctuary which is in Kerala, and also Bandipur Tiger Reserve ki kuda contiguous zone lo untundi anamata idi, and it is also a part of the Nilgiri Biosphere Reserve. Gurtu pettukondi. Aithe if you look at the key fauna present in this particular areas, manaki different carnivores kanipistunnai like tigers, leopards, wild dogs and sloth bears. Herbivores చూసుకుంటే చితాల్, గౌర్, ఎలిఫెంట్స్, 4-horned antelope, southwestern language అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. These are the different fauna. And if you look at the ecology, terrain includes scrub forest, evergreen forest, grasslands, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇట్ సపోర్ట్స్ ఇండియాస్ కన్జర్వేషన్ గోల్స్ అండ్ ఇట్ ప్రాజెక్ట్ టైగర్. డెఫినెట్లీ టైగర్స్ ఉన్నాయి, థర్డ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది ఇక్కడ నుంచి టైగర్స్ కి సంబంధించి, అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద బయోడైవర్సిటీ సస్టైనబిలిటీ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో ఇక్కడ మనకి నాగర్ హోల్ టైగర్ రిజర్వ్ గురించి వచ్చింది కాబట్టి వీ హ్యావ్ లుక్డ్ అట్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. So let's analyze this another news article, infrastructure and government schools catching up with the private ones అని చెప్పేసి. సో 2024 లో డేటా ప్రకారం చెప్తున్నారు అనమాట. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్. ఓకే,
సో గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ నోటబుల్లీ ఇంప్రూవ్డ్ ఇన్ ది ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ పాస్ట్ 10 years బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి అనమాట ఆన్ పార్ విత్ ద ప్రైవేట్ స్కూల్స్. ఓకే, దిస్ ఇస్ అకార్డింగ్ టు ద డేటా దట్ ఇస్ షోన్. అయితే మోర్ దెన్ 80% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా ఆర్ ఎక్విప్డ్ విత్ ద ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ, ర్యామ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్ అనేవి, హ్యాండ్ వాషెస్ అనేవి, లైబ్రరీస్ అనేవి ఎక్విప్డ్ అయి ఉన్నాయి అనమాట. మోర్ దెన్ 90% ఆఫ్ ది గవర్నమెంట్ 80% ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్. అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ tables ఇవ్వడం జరిగింది. If you look at the table 1 data, it shows the shares of the government and the private schools that provide various infrastructure amenities. Okay, so if you look at the functional electricity 44 ఉండడం జరిగింది ఇక్కడ. Okay, so this is 44%. So if you look at the table shows the shares of government and private schools that provide various infrastructure amenities in percentage terms లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో if you look at the government schools, ఓకే 44%, అయితే మనకి అగైన్స్ ద ప్రైవేట్ స్కూల్స్ విచ్ ఇస్ 80%. సో అలా డేటా ఇవ్వడం జరిగింది అనమాట. అయితే కంపేర్ టు 2013 and 14, సో దిస్ ఇస్ 2014, this is 2024 అనమాట. అగైన్ దిస్ ఇస్ 2014, దిస్ ఇస్ 2024. 10-year ట్రెండ్ అనేది చూపెట్టడం జరిగింది. సో ద షేర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ ద ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ హెస్ బిన్ డబుల్డ్. ఓకే, ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందు 45% ఉండేది, ఇప్పుడు 90% కి చేరడం జరిగింది అనమాట. అండ్ వెల్ ద షేర్ ఆఫ్ దోస్ ఎక్విప్డ్ విత్ ద కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కంప్యూటర్ షేర్, సో ద కంప్యూటర్ షేర్ ఆల్సో హెస్ బీన్ ట్రిపుల్డ్ అనమాట. 15% ఉంటే 51% అనేది సేమ్ పీరియడ్ లో మనం నోటీస్ చేయడం జరిగింది అనమాట విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, అండ్ ఇంకేం మెన్షన్ చేశారు, ద షేర్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ హ్యావింగ్ లైబ్రరీస్ అండ్ ర్యామ్స్. లైబ్రరీస్ ఇంకా ర్యామ్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో 78% నుంచి 93% కి చూడడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ కంపేరింగ్ బిట్వీన్ ద పీరియడ్స్ బిట్వీన్ 2014 to 2024. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద టేబుల్ 2, ఓకే టేబుల్ 2 అంటే దిస్ వన్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద టేబుల్ 2, దిస్ టేబుల్ ఈస్ షోయింగ్ ద షేర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ స్కూల్స్ ఎక్విప్డ్ విత్ ద వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఇది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ని కంపేర్ చేయడం జరుగుతుంది అనమాట between the same period in terms of the percentage. Functional electricity చూసుకుంటే ఆల్మోస్ట్ 48% నుంచి రూరల్ ఏరియాస్ లో 88% కి పెరగడం జరిగింది ఇన్ దిస్ పర్టికులర్ 10 years. ఓకే, ఆన్ ద సేమ్ వే 85% to 96% అర్బన్ ఏరియాస్ లో మనం చూసామన్నమాట ద ట్రెండ్. అయితే ఈ పర్టికులర్ టేబుల్ 2 is showing the share of the rural and urban areas equipped with various infrastructure facilities as I've already told you. సో మనం చూసుకుంటే డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఫంక్షనల్ టాయిలెట్స్, లైబ్రరీస్, ర్యామ్స్, ప్లే గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అవైలబుల్ ఇన్ మోర్ దెన్ 75% మనం చూడడం జరుగుతుంది అనమాట అక్రాస్ ఇండియా ఇన్ 2024 డేటా. అయితే ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ దే ఆర్ షోయింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద షేర్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ స్కూల్స్ ఇన్ సెలెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అయితే స్టిల్ దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ బిట్వీన్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ టేబుల్. ఓకే, సో మీరు చూసుకుంటే 53% కంప్యూటర్ అవైలబిలిటీ రూరల్ ఏరియాస్ లో ఉంటే 77% మనకు అర్బన్ ఏరియాస్ లో ఉండడం జరిగింది. టాయిలెట్ ఫెసిలిటీస్ ఇక్కడ 95% ఉంటే అక్కడ 97% ఉండడం జరిగింది. ఓకే, దెర్ ఇస్ అ స్టార్క్ డిఫరెన్స్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ, రూరల్ ఏరియాస్ లో 50% ఉంటే మనకు అర్బన్ ఏరియాస్ లో 73% ఉందన్నమాట. ఓకే, సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ స్టిల్. సో అండ్ టేబుల్ 3 ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ద table 3 anamata. So this particular table is showing what it is showing. It is comparing the availability of the select infrastructure facilities in 2013 to 2014 and 2023 to 2024. So ee data em provide chestundi. So for all the major states across the government and the private schools, this particular thing is showing the data. So the greener the cell, the greater the percentage of schools with the facility and vice versa. Ikkada manaki ichina data lo, so based on the color code ni batti manaki గ్రీన్ కలర్ ఉంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఉంది అని అర్థం అనమాట. సో అలా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది అనమాట. సో ద డేటా ఆల్సో ఇంక్లూడ్స్ నంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫర్ ది సేక్ ఆఫ్ కంపారిజన్. ఓకే, అయితే హవెవర్ ది అవైలబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే సో లెట్ us see this data first. Compared to 2013 to 2014, more schools అనేవి they are equipped themselves with the functional electricity అనమాట, which is a decade ago. So this shows that the share of the government schools with functional electricity is less than 50% in the states like Madhya Pradesh, Bihar, Orissa, Uttar Pradesh and West Bengal. Okay, 50% కన్నా తక్కువనే ఈ స్టేట్స్ లో మనకి ఎలక్ట్రిసిటీ అవైలబుల్, ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ ఉందన్నమాట. Whereas the share has increased above 80% now in 2024. However, the availability of computers edaithe untundo, this is higher among the private schools if you're comparing with the government schools, except for the Kerala. Okay, so Kerala lo chuskunte
దీస్ ఫిగర్స్ హ్యావ్ షోన్ దట్ దెర్ ఆర్ ఆల్వేస్ బీన్ అబౌవ్ 90% కన్నా ఎక్కువగానే మనకి కంప్యూటర్ ఫెసిలిటీస్ అనేవి మనం కేరళలో చూస్తామన్నమాట. ఓకే, సో ఇలా మనకి వేరియస్ డేటా ఇవ్వడం జరిగింది విచ్ యూ కెన్ యూస్ కంఫర్టబుల్లీ ఇన్ యువర్ ఆన్సర్స్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, so this is based on the data that is given by District Information System of Education, which is maintained by the Ministry of Education anamata. Okay, I hope you have understood this particular data. So and the data for the charts was sourced from, as I've already told you, Unified District Information System for Education Plus. So this is comparing the rural and urban infrastructure between these periods, and also the one which is owned by the private and one which is owned by the government schools. Okay. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. హైకోర్ట్ ఆర్డర్స్ పోలీస్ కవర్ ఫర్ టారెస్ విజిల్ బ్లోవర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఆర్డర్ వాజ్ గివెన్ బై బాంబే హైకోర్ట్. సో లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ దిస్ టారెస్ ప్రాజెక్ట్ ఆల్ అబౌట్. టారెస్ ప్రాజెక్ట్ అనేది ఇట్స్ ఫ్రాడ్లెంట్ స్కీమ్ అనమాట, ఒక ఫ్రాడ్ స్కీమ్ ఇది. సో దిస్ వాజ్ ప్రిటెండెడ్ టు బి అ లగ్జరీ జ్యువెలరీ బిజినెస్. ఓకే, ఇది ఒక లగ్జరీ జ్యువెలరీ బిజినెస్ అని చెప్పేసి 2024లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. బట్ దిస్ వాజ్ అ పాన్జీ స్కీమ్. ఓకే, సో ఏమైతే ఈ పర్టికులర్ స్కీమ్ లో భాగంగా ఏం చేస్తారు అంటే, సో ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తారనమాట ఇన్ దిస్ పర్టికులర్ బిజినెస్. సో ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేసిన తర్వాత దేవర్ యాక్చువల్లీ గివెన్ అ ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ గ్రేటర్ రిటర్న్స్ వస్తాయి, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ఓల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి సో న్యూ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మళ్ళీ మనీ అట్రాక్ట్ చేసి న్యూ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చిన మనీని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, షోయింగ్ దేర్ ఆర్ ప్రాఫిట్. ఓకే, దిస్ ఇస్ ప్రాఫిట్ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు. తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేపిస్తారు. సో దిస్ వాజ్ యాక్చువల్లీ పాన్జీ స్కీమ్ అనమాట. Almost 1.25 lakh people were cheated because of losing lot of money in this particular scheme. అయితే ఈ టారెస్ ప్రాజెక్ట్ అనేది సో ఈ స్కామ్ ని బయట పెట్టడానికి ఒక విజిల్ బ్లోయర్ ముందుకు వచ్చారనమాట, who is a chartered accountant named Abhishek Gupta. ఓకే, అభిషేక్ గుప్తా అనే అతను దీన్ని బయట పెట్టడం జరిగింది అనమాట. హీ డిస్కవర్డ్ దట్ దెర్ వాజ్ అ ఫ్రాడ్ వైల్ ఆడిటింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. హీ ఎక్స్పోజ్డ్ ద కరప్షన్ అండ్ హీ రిపోర్టెడ్ ఇట్ టు ది అథారిటీస్. అయితే కానీ ఇక్కడ కోర్ట్ ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ద పోలీస్ టు ప్రొటెక్ట్ హిమ్, విజిల్ బ్లోయర్ ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. బికాస్ దిస్ పర్టికులర్ పర్సన్ వాజ్ రిసీవింగ్ ద థ్రెటనింగ్ కాల్స్ ఫ్రమ్ దీస్ పీపుల్ అనమాట. అందుకే పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇతనికి అవసరం అని చెప్పేసి కోర్ట్ ఆర్డర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ వాజ్ ద థింగ్ దట్ వాస్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. అయితే మనకి విజిల్ బ్లోయర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద గవర్నెన్స్ లో మనకి విజిల్ బ్లోవర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. విజిల్ బ్లోవర్స్ అంటే ఏంటంటే సో ఆ కంపెనీలో కానీ ఏదైనా ఆర్గనైజేషన్ లో కానీ పనిచేస్తూ అక్కడ ఉన్న స్కామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయట పెడితే వాళ్ళనే మనం విజిల్ బ్లోవర్స్ అంటాం అనమాట. ఓకే, సో విజిల్ బ్లోవర్స్ విల్ ప్లే అ క్రిటికల్ రోల్ ఇన్ ఎక్స్పోజింగ్ ద కరప్షన్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, మెయిన్ గా కరప్షన్ ఏరియాస్ ని ఎక్స్పోజ్ చేస్తారు వీళ్ళు. సో బేసిక్ గా ఈ కరప్షన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ ద హై ర్యాంకింగ్ ఆఫీషియల్స్. ఓకే, వాళ్ళు పబ్లిక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేసుకుంటారు, వాళ్ళ గురించి బయట పెడతారు అనమాట విజిల్ బ్లోవర్స్. సో అయితే బట్ ఇండియాలో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఈ విజిల్ బ్లోవర్స్ ఆర్ ఆఫెన్ రిసీవింగ్ థ్రెటనింగ్ కాల్స్, హరాస్మెంట్స్. ఓకే, సో అయితే ఈ అనెథికల్ ప్రాక్టీసెస్ ని చెక్ పెట్టడానికి వీళ్ళు ముందుకు వస్తే వీళ్ళకి లైఫ్ అనేది రిస్క్ అనేది పడుతుంది అనమాట. దట్ ఈస్ ద ఛాలెంజ్. అండ్ ఆల్సో దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ లైక్ ఫిజికల్ థ్రెట్స్, ఆల్సో డిఫమేషన్, జాబ్ టర్మినేషన్, ఇవన్నీ చూస్తూ ఉన్నారనమాట. అయితే దిస్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంప్లికేషన్ ఆన్ గవర్నెన్స్. విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లేకపోతే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇవన్నిటికీ థ్రెట్ అనేది కలుగుతుంది. సో ఇట్ విల్ యాక్చువల్లీ హ్యాంపర్ ద గవర్నెన్స్ ఆల్సో. ఓకే, సో అందుకే మనం వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ the legal frameworks with respect to protection of whistleblowers. Okay, and also we have to use technology. Okay, we have to employ technology for anonymous reporting. Okay, a person ever unnaro వాళ్ళని బయట పెట్టకుండా anonymous గా రిపోర్ట్ చేయాలి. We have to track the corruption cases in order to decrease the risk on this particular whistleblowers. Okay, I hope you have understood this article in the context of UPSC. Okay, so let us look at another article. All We Imagine as Light nominated for Best Non-English Language Film Award at BAFTA. Okay, so Payal Kapadia's film anamata. All We Imagine ane ee film edaithe untundo, so All We Imagine as Light ane film edaithe untundo, it has bagged for a nomination for the best film not in English category. Ante non-English category lo దీనికి నామినేషన్ అనేది రావడం జరిగింది 2025 BAFTA Film Awards. So BAFTA అంటే ఏంటంటే the British Academy అనమాట. సో ఇట్ హాస్ అన్వీల్డ్ ద లిస్ట్ ఆఫ్ నామినీస్ అక్రాస్ 25 categories ఫర్ ఇట్స్ అప్కమింగ్ అవార్డ్స్. కపాడియాస్ మలయాళం హిందీ మూవీ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దట్. ఓకే,
సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనకి ఇది ఇంపార్టెంట్. సో బట్ ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, బిసైడ్స్ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంధ్యా సూరి, సంతోష్ అండ్ కరణ్ కన్హారీ సిస్టర్ మిడ్ నైట్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నామినేట్ అయ్యాయి అనమాట. సో ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. బట్ వన్స్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆర్ అవుట్, విల్ డెఫినెట్లీ డిస్కస్ దిస్ ఆర్టికల్. ఓకే, నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ, బట్ it's important to know the fact about this. Okay, so let's look at another article. NASSCOM, tech startups assessing డిజిటల్ డేటా ప్రొటెక్షన్ నార్మ్స్ ఇంపాక్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నాస్కమ్ అనేది ఇట్స్ టెక్ ఇండస్ట్రీ అపెక్స్ బాడీ. ఓకే, ఇది ఒక అపెక్స్ బాడీ అనమాట టెక్ ఇండస్ట్రీకి. సో ఇట్ సెడ్ దట్ ఇట్ వాస్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద ఇండస్ట్రీ టు అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ రూల్స్. ఓకే, సో ఇన్ గ్రేటర్ డీటెయిల్ టు డెవలప్ రికమెండేషన్స్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథెనింగ్ ది డ్రాఫ్ట్ రూల్స్. సో అయితే ఇది పబ్లిక్ స్క్రూటినోలో ఉంది కాబట్టి నాస్కమ్ ఈస్ స్టడీయింగ్ ద ఇండస్ట్రీ ఇన్ డీటెయిల్. సో ఇన్ ఆర్డర్ టు లుక్ వాట్ విల్ బి ద ఇంప్లికేషన్ ఆఫ్ ఇట్. ఇక ఇంకేమైనా రికమెండేషన్స్ ఇవ్వచ్చా అనేది ఆలోచిస్తుందంట. In order to promote effective and practical compliance while reducing uncertainty and also in order to come up with the innovation. అయితే ఇండస్ట్రీ బాడీ ఏం చేసిందంటే, ఇట్ సెడ్ దాట్ ఇట్ వాజ్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ విత్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ ద ఇన్పుట్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ద టైమ్లీ సబ్మిషన్ బై Feb 18 డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తో చర్చించి దీనివల్ల ఏమేమి ఇంప్లికేషన్స్ ఉంటాయనేది చూస్తున్నారనమాట. వైల్ వి ఎగ్జామైన్ దీస్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డ్రాఫ్ట్ రూల్స్ ఇన్ డీటెయిల్ ఎట్ ద ప్రిలిమినరీ లెవెల్ ఇన్ అవర్ ఇనిషియల్ అసెస్మెంట్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా లోకలైజేషన్ త్రూ ద మోడ్ ఆఫ్ అ కమిటీ అపియర్స్ టు బి అ నావెల్ ప్రొవిజన్ ఇన్ ది రూల్స్. అయితే డేటా లోకలైజేషన్ గురించి మనం మాట్లాడాం కదా లాస్ట్ క్లాసెస్ లో, అంటే ఈ డ్రాఫ్ట్ రూల్స్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడాం కదా. అయితే ఈ డేటా లోకలైజేషన్ అనే ప్రొవిజన్, సో ఇది ఇన్నోవేటివ్ ప్రొవిజన్ గా ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేని ప్రొవిజన్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇట్ విల్ enable restriction on cross-border transfer of data, okay, which is important for the security of India and privacy of the individuals also. So it was also said that draft rules anevi, these are the regional security safeguards anamata, okay, which lays down the minimum standard that would apply to all the type of data fiduciaries. So fiduciaries ki elanti restrictions undali ane dintlo mention chesarani cheppestundi. We are examining its suitability in all the scenarios. Aithe anni scenarios lo ivi ela implications anevi చూపెడతాయి అనేది నాస్కమ్ స్టడీ చేస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇట్ సెట్ దట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వెరిఫైబుల్ కన్సెంట్ ఫర్ ప్రాసెసింగ్ ద డేటా ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ హూ హ్యావ్ అ లీగల్ గార్డియన్ వుడ్ బి రిక్వైర్డ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఎట్ స్కేల్. అయితే దీంట్లో ఇంకొక ప్రొవిజన్ చూసాం. అయితే మనకు ఈ చిల్డ్రన్ యొక్క డేటా ప్రాసెసింగ్ కి ముందు పేరెంటల్ కన్సెంట్ అనేది అవసరం. అండ్ ఆల్సో డిజబిలిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో, ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్, వాళ్ళ యొక్క లీగల్ గార్డియన్ యొక్క కన్సెంట్ కూడా అవసరం కదా. సో దాని గురించి వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ అ స్కేల్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ద టెక్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబై, వాళ్ళని టీమ్ అని అంటాం అనమాట, సెడ్ దట్ డెలిబరేషన్స్ వుడ్ బి వాల్యుబుల్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ద ఎథికల్ యూజ్ ఆఫ్ ద పర్సనల్ డేటా ఫర్ ట్రైనింగ్ ఏఐ మోడల్స్ అండ్ యూజర్ సెంట్రింగ్ ప్లాట్ఫామ్ డిలీషన్ ప్రాసెస్. అయితే మనం ఏఐ డేటాస్ ని యూజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎథికల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ చెప్పడం జరిగింది. అందులో టీమ్ అనే స్టేక్ హోల్డర్ కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఫర్దర్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఆన్ ద ఏజ్ గేటింగ్ అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ ని బ్రీచ్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి అనే దాంట్లో ఇంకొంచెం క్లారిటీ కావాలని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఇదంతా మనకి నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ దిస్ డ్రాఫ్ట్ రూల్స్ విచ్ వీ స్టడీడ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. ఓకే, ఇది జస్ట్ ఒక అప్డేట్ లాగే నేను మీకు చెప్పాను. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ ఫోకస్ ఆన్ అనదర్ ఆర్టికల్. ఇండియా చైనా గ్రోత్ టు సాఫ్టెన్ ఇన్ 2025 అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇండియా అండ్ చైనా విల్ సీ అ సాఫ్ట్ గ్రోత్ ఇన్ 2025 రిలేటివ్ టు దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎకానమీస్ ఇన్ 2024 అని చెప్పేసి అంటున్నారు. విత్ ద యుఎస్ ట్రేడ్ పాలసీ పోసింగ్ మెటీరియల్ రిస్క్, ఈవెన్ దో ఇండియా కుడ్ సీ సమ్ గెయిన్స్ ఫ్రమ్ ద స్ట్రెయిన్స్ ఇన్ ద యుఎస్ చైనా ఎకానమిక్ టైస్, మూడీ రేటింగ్స్ హైలైటెడ్. సో ఈ మూడీ రేటింగ్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇండియాకి చైనాకి 2025 లో సాఫ్ట్ గ్రోతే ఉంటుంది. సో 2024 పర్ఫార్మెన్స్ లాగా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ the policies that are taken by the US. Okay, because of the change in the political regime of the USA, definitely దాని మీద ఇంపాక్ట్, ఇండియా మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. However, it also said that China US relations strain ఉంటాయి కాబట్టి, so that will create other opportunities for India. Okay, some positive points కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అని అంటుంది. సో ఇండియాస్ ఫిజికల్ కండిషన్స్ చూసుకుంటే it will continue to constrain its credit strength this year. The rating major reckoned as fiscal consolidation is likely to be gradual with the government committed జాబ్ క్రియేషన్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, మూడీ రేటింగ్స్ ప్రకారం ఇండియా అండ్ చైనా గ్రోత్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి సాఫ్ట్ అండ్
ఓకే, ఇట్ విల్ బీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఎండ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let's look at the final article. After steep import bill, more robust trade data likely అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కామర్స్ సెక్రటరీ సునిల్ బర్ద్వాల్ asserts that data revisions to quick trade estimates are in line with the global norms and a dynamic data revision policy promises AI tools to analyze the trade numbers అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని గురించి కాంటెక్స్ట్ వి హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్ ఓన్లీ. ఓకే, సో అయితే బేసిక్ గా ఈ ఆర్టికల్ ఏం ఫోకస్ చేస్తున్నారంటే హౌ ఇండియా హెస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ట్రేడ్ డేటా ఏదైతే ఉంటుందో దాని క్యాలిక్యులేషన్స్ లో ఇండియా ఎలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఓకే, సో రీసెంట్ గా ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ డేటా దెర్ వాజ్ అ మిస్టేక్ దట్ హ్యాపెన్. ఎందుకు, ఇండియా యొక్క ఇంపోర్ట్ బిల్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఛాలెంజెస్ అనేది ఫేస్ చేయడం జరిగింది. ఓకే, డేటా డేటా ఏదైతే ఉంటుందో దట్ వాజ్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ. ఓకే, రాంగ్ క్యాలిక్యులేషన్స్ వల్ల మనకు డిఫరెంట్ ఫిగర్స్ రావడం జరిగింది అనమాట. సో ఇండియాస్ ఇంపోర్ట్ బిల్స్ ఫర్ ఏప్రిల్ టు నవంబర్ డేటా ఏదైతే ఉంటుందో ఆఫ్ 2024, సో దిస్ వాజ్ రెడ్యూస్డ్ నౌ, ఓకే, బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ టు $14.2 billion అనమాట. ఓకే, సో పర్టికులర్లీ దే హ్యావ్ ఫిక్స్డ్ మిస్టేక్స్ విత్ రెస్పెక్ట్ టు గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ కి సంబంధించి కొన్ని మిస్టేక్స్ లో క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది, వాటిని కరెక్షన్ చేశారని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అయితే దే హ్యావ్ బాట్ సమ్ న్యూ రూల్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద మిస్టేక్స్. ఓకే, దే ఆర్ కమింగ్ అప్ విత్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఓకే, సో దట్ ఎస్ఓపీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడానికి ఓకే ఉన్నారు. సో దిస్ హస్ బీన్ ఇంట్రడ్యూస్ టు ప్రివెంట్ ద ఫ్యూచర్ ఎర్రర్ ఆల్సో. ఓకే, ట్రేడ్ రిపోర్టింగ్ పరంగా ఫ్యూచర్ లో ఎలాంటి ఎర్రర్స్ రావద్దని ఎస్ఓపీస్ ని కూడా డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అయితే దెర్ వాజ్ అ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు యూజ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ టు క్విక్లీ ఐడెంటిఫై ది ఎర్రర్స్ అండ్ టు ప్రొవైడ్ ద బెటర్ ఇన్సైట్స్ ఇన్ టు ద ట్రేడ్ ట్రెండ్స్. ఓకే, ట్రేడ్ అండ్ డేటా అనాలిసిస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేయాలి ఫ్యూచర్ లో అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అయితే ట్రేడ్ డేటా అనేది ఇట్ విల్ నౌ బి రివైజ్డ్ రెగ్యులర్లీ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో, ఎందుకంటే అక్యూరసీ అనేది అవసరం కాబట్టి. ఓకే, దీని వల్ల పాలసీ మేకర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద కరెంట్ డేటా ఓన్లీ దే కెన్ మేక్ ద డెసిషన్స్. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద అండ్ అమాంగ్ ద డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ కస్టమ్స్ కానీ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఆఫీసెస్ కానివ్వండి, దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు ఇంప్రూవ్ దిస్ డేటా కన్సిస్టెన్సీ ఆల్సో. ఓకే, సో దాట్ ఎలాంటి మిస్ మ్యాచెస్ ఆర్ ద ఎర్రర్స్ రాకుండా ఉంటాయి అనమాట. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ స్టాండర్డ్స్, ఈ చేంజెస్ అనేవి దిస్ విల్ అలైన్ విత్ ద ఓకే ఇండియాస్ ట్రేడ్ డేటా విత్ ద ఇంటర్నేషనల్ నార్మ్స్ తో కూడా మనం అలైన్ అవుతాం అనమాట. దీనివల్ల మన గ్లోబల్ ట్రేడ్ డిస్కషన్స్ యొక్క క్రెడిబిలిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ స్మాల్ ఆర్టికల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఐ హోప్ సో యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఇదన్నమాట ఈరోజు వీడియోకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ది ఆర్టికల్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. సో లాస్ట్ క్లాస్ ఎందుకు మనం నిన్న అప్లోడ్ చేయలేదంటే డెఫినెట్ గా పొంగల్ రోజు హాలిడే కాబట్టి హిందూ paper was not published yesterday, so that is the reason we have not discussed. Okay, ఒకవేళ పబ్లిష్ చేసి ఉంటే we might have discussed it. Okay, so సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ బాక్స్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ ని మాకు తెలియజేయండి. ఓకే, సో కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్, బై బై.